స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, అబ్బాయి అన్నా అమ్మాయి అయినా జన్మించిన తర్వాత అసలు చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తండ్రి కొంతమంది వారి ఇళ్లలో చూశాను గురుగారు, తండ్రి కానీ మేనమామ కానీ వాళ్ళు చూడడానికి కూడా పుట్టిన బేబీని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ టైం చూసి అంత బాగుందంటేనే చూడడం ఇట్లా. అండ్ ఇప్పుడు 9 days 11 days అట్లా పిల్లలు పుట్టిన తర్వాత మనం కొన్ని రోజులు పూజ చేయం. మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలి, అసలు అష్టమిలో నవమిలో దశమిలో చూసుకోవాలా చూసుకోకూడదా, కొంతమంది ఉపనయం ఉన్న వాళ్ళ అసలు ఎప్పుడు చేయాలి, అండ్ జాతక దోషం అంటారు. ఈ మధ్య కాలంలో అయితే ఏ నక్షత్రంలో పుట్టినా దోషాన్ని ఆపాదించేసేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అసలు గజగజ గజగజ వణికిపోతున్నాం. మేనమామ గండం అంటారు, అమ్మ డమాలు అంటారు, నాయన డనాలు అంటారు. అట్లా అసలు పుట్టినప్పటి నుంచి ఏమేమి చూసుకోవాలి, ఎందుకు చూసుకోవాలి, తద్వారా ఎలాంటి మనం ఎక్స్క్యూజెస్ పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. పుట్టడమే ఆ తల్లిదండ్రులకి భయపెట్టి పుట్టిస్తుంటే పెరుగుతూ ఉంటే వాడు అలాగే సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది కదా గురుగారు, ఎవరికైనా కూడా. అది మనం చేయలేదని. కొన్ని ఇళ్లలో అందరి ఇళ్లలో సపోర్ట్ చేయాలని రూల్ లేదుగా. వీళ్ళ అమ్మకు ఉంటుంది కానీ అత్తగారిలో సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఇట్లా సో మెనీ క్వశ్చన్స్, బన్స్ ఆఫ్ క్వశ్చన్స్. నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, ఎందుకంటే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అవి సిల్లీ అయినా కానీ వాళ్ళకి సమాధానం చాలా అవసరం. సో అలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ వీడియో ద్వారా సమాధానం చెప్తాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి ఒక హ్యూజ్ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. వీటిల్లో ప్రారంభ దశ నుంచి చూసుకుంటే ఒక్కసారి పిల్లవాడు పుట్టాలి అంటే కూడా మా దగ్గరకు వచ్చి, పంతులు గారు శాంతి నక్షత్రంలో పుడితే మళ్ళీ 34,000 ఖర్చు అండి, అసలు వాడు ఆ శాంతి నక్షత్రంలో పుట్టకుండా మీరు ముహూర్తం చెప్పండి. చూసారా, అదేంటండి, పిల్లవాడు ఎప్పుడు పుట్టాలో వాడి పాపం తల్లి గర్భంలో ఉన్నటువంటి టైం బట్టి ఆ టైం నుంచి పెయిన్స్ వస్తే కదా మేము ఎలా చెప్తామండి. అలా కాదండి, డాక్టర్ మాకు 25 నుంచి 30 వరకు అని చెప్పారు. ఈ మధ్యలో మంచి రోజు చెప్తే ఆ రోజు ఆపరేషన్ నువ్వు ఎట్లా ఫిక్స్ అవుతావు? ఈ దిక్కుమాల 30,000 40,000 దరిద్రం పాడు. కానీ వాటి గురించి నువ్వు పిల్లవాడి యొక్క ఆర్గాన్ గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది కదా, వాటిని నువ్వు ఎలా బలవంతంగా బయటికి తీస్తావు? సో కానీ నార్మల్ డెలివరీ ఎక్కడ అవుతుంది గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా డెలివరీ అయ్యేదానికి ప్రయత్నించాలి. రెండవది, నార్మల్ డెలివరీ కాకపోయినా పెయిన్స్ వచ్చేదాకన్నా వెయిట్ చేయాలి. ఆ తర్వాతకి పుట్టిన పిల్లవాడు జాతకం ఎలా ఉందో అప్పుడు చూడాలి. అసలు పుట్టిన పిల్లవాడి జాతకం కూడా 12 సంవత్సరాల దాకా చూడకూడదు. మరే ఒకవేళ చూసినా వాడికి ఏమైనా బాలారిష్ట దోషాలు ఉన్నాయా, వాడికి ఏమైనా జాతకరీత్యా శాంతి నక్షత్రమా, ఎవరు చూసుకోవాలి, ఎవరు చూడకూడదు, ఎప్పుడు ఎత్తుకోవాలి, ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పేరు కోసం కూడా చూస్తారు. గుడ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి మానేయాలి. పంతులను ఎప్పుడు పుట్టాలో కూడా డిసైడ్ చేయమని చెప్పడం అనేది మానేయాలి. కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. అదేంటండి మళ్ళీ మీరే శాంతి నక్షత్రం అంటారంటే, నిజంగా వాడు ఆ శాంతి నక్షత్రంలో పుడితే అది వారి రాత. వాడు శాంతి నక్షత్రాలు ఏమి మామూలు కాదండి. ప్రతి నక్షత్రం ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో 12 నక్షత్రాలు పూర్తిగా దేవుళ్ళకు సంబంధించిన నక్షత్రాలు, దాంతో శాంతి నక్షత్రాలు కూడా ఉన్నాయి. కొన్ని శాంతి నక్షత్రాలు ఉంటాయి. మూలా నక్షత్రం శాంతి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం శాంతి నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం, విశాఖ నక్షత్రం, కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఇవి శాంతి నక్షత్రాలు. ఆశ్లేష నక్షత్రం, ఈ నక్షత్రాల్లో గనక జన్మించి ఉంటే వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ఒకటి, ఎప్పుడు పిల్లవాడి దగ్గర ఉండడం, వెనకాల ఏదైనా లైట్ ఉన్నా సూర్యుడు ఉన్నా వాళ్ళ నీడ వెళ్ళి పిల్లవాడి మీద పడకుండా చూసుకోవాలి, పిల్ల మీద పడకుండా చూసుకోవాలి. అంతే, అసలు చూడకూడదని ఎవరు చెప్పరండి. నీడ పడకూడదు. నీడ పడితే ఆ దోషం గనక తండ్రికి సంబంధించిన దోషం ఉంటే విపరీతంగా ఇబ్బందులు పడతారు. కాబట్టి అంతే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మేనమామ గండం అంటారు, పేగు మెళ్ళో వేసుకొని పుట్టిందని అంటారు. అప్పుడు దర్భతాడు మెళ్ళో వేసి 21వ రోజు మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ దర్భతాడిని కట్ చేయాలి. కొంతమంది ఇళ్లలో ఏంటంటే మేక పేగులు తీసుకొచ్చి వేసి కట్ చేస్తారు, వాళ్ళ సిస్టమ్ ఆచారాన్ని బట్టి. అసలైతే దర్భతాడు తీసుకొచ్చి మెళ్ళో వేసి మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని కట్ చేస్తారు. అది శాంతి చేసుకున్న రోజు. కొబ్బరి చిప్పలో నూనె వేసి అందులో మొహం చూడడం, మట్టి చిప్పలో నూనె పోసి చూస్తారు, అందులో ముఖం చూడాలి. దీంట్లో పాత్ర కూడా ఉంటుంది. ఇనుప పాత్రలో ఒక నక్షత్రం దోషం ఉంటే ఇనుప పాత్రలో నూనె పోసి చూడాలి, మట్టి చిప్పలో నూనె పోసి చూడాలి. మిగిలిన పాత్రల్లో కాంస పాత్ర గాని లేకుంటే ఏవైనా వెండి పాత్రల్లో గాని పాలు గాని నీళ్లు గాని పోసి కూడా చూడాలి. తైలా వీక్షణం, ఆద్య వీక్షణం, క్షీరా వీక్షణం అంటారు అనమాట. అలా చూస్తారు. కొన్ని
పూజా విధానాల్లో భాగంగా చేస్తూ ఉంటారు. ఇక్కడితో మనకి బారసాల ఆ రోజు పేరు పెట్టేటప్పుడు కూడా పలానా నక్షత్రం వచ్చిందండి, ఈ నక్షత్రానికి పేరు పెట్టండి. మా అబ్బాయికి వచ్చినటువంటి నక్షత్రం ఏంటంటే టా. ఏం పేరు పెట్టాలి చెప్పండి? టా. ఏం పెడతారు? కాబట్టి పేరు అనేటువంటిది కేవలం ఒకప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ టైం రాసుకునే వాళ్ళు కాదు. పేరు పెడితే ఆ పలానా నక్షత్రం వీడిది కన్ఫామ్ అని తెలవడానికి అదే జన్మ నక్షత్రం బట్టి పేరు పెట్టేవాళ్ళు. కానీ అలా పెట్టకూడదు అంటారు కదా. పెట్టకూడదు. ఎందుకంటే ఎవరన్నా మనపై ఏదైనా ప్రయోగం చెయ్యాలి అనుకోండి, ఇమీడియట్ గా వర్కౌట్ అవుతుంది. సో బికాజ్ మన నక్షత్రం ఏంటో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అలాంటివి పెట్టకూడదు అని ఒక నియమం ఉంది. ఎగ్జాంపుల్ చెప్పే ఇందాక మా అబ్బాయి గారు ఇంకొకరిది టాన్ వచ్చింది గురుగారు. సో టా నక్షత్రంతో ఎలా పేరు పెడతారు? వాళ్ళ దగ్గరకు వచ్చారు, గురుగారు మరి జన్మనామం అయితే రాయాలి కదా, ఏం రాస్తారు అని అంటే టెండూల్కర్ అని రాయ్యా అన్న. ఇదేంటండి టెండూల్కర్ అంటే? టెండూల్కర్ అనే ఋషి ఉన్నాడు, టెండూల్కర్ ఋషి, చాలా మందికి తెలియదు. అయితే పేరు పెట్టేటప్పుడు కూడా ఏంటంటే మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఋషుల పేర్లు, పర్వతాల పేర్లు, ఠా ఝా ఫ ఒత్తులతో పలికేటువంటి పేర్లు పెట్టకూడదు. నక్షత్రాల పేర్లు కూడా పెట్టొద్దు. నక్షత్రాల పేర్లు కూడా అది ఇప్పుడు ఆశ్లేష అని పెడతాము పేరు, పెడతా కొంతమంది పెట్టకూడదు. స్వాతి నక్షత్రం అయితే స్వాతి అని పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో అలా కూడా పెట్టకూడదు. సాత్వికమైన పేర్లు ఉండాలి, మంచి పేర్లు ఉండాలి, దేవతల పేర్లు ఉండాలి, పిలిచేదానికి వీలుగా ఉండే పేర్లు ఉండాలి. ఇవాళ రేపు సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు చూసి దేవతల పేర్లు ఉండొచ్చా గురుగారు? ఒక్కొక్కసారి బూతులు వేసుకుంటాము. వేసుకోకూడదమ్మా. అందుకని అస్సలు పిల్లల్ని తిట్టకూడదు. తెలుసా మీకు? ఆత్మానం పుత్రనామాస, మన శరీరం నుంచి బయటకు వచ్చినటువంటి వారిని మనం ఎప్పుడు కూడా బూతులు తిట్టకూడదు, పొర్రపాటు తిట్టకూడదు. ఇది నిజం, చాలా మంది కూడా తెలియదు. అంటే ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ బారసాల నామకరణం కూడా 11 రోజులు తర్వాతకి చేస్తారు. 21వ రోజు చేసేటువంటి వాళ్ళు పురుడు అనేటువంటిది ఉంటుంది. ఈ పురుడు ఉన్నటువంటి సమయంలో ఎవరు కూడా ఈ పూజాది క్రతువులు చేయకూడదు, అంతే తప్ప ఎవరింటికి వెళ్ళకూడదు లేదా ఎవరిని తాకకూడదు, ఇలాంటివి ఏం లేవు. పురుడు పుణ్యం, దానికి ఏం తప్పలేదు. కానీ మరి దేవాలయాలకు హోమాలు జరిగేటప్పుడు వెళ్ళడం మంచిది కాదు, అదొకటి. అండ్ వీటికి నక్షత్రాలతో, రోజులతో, తిదివార నక్షత్రాలతో సంబంధం లేదు కదా గురుగారు? పురుడు కానీ 21 days కానీ పురుడుకు సంబంధం లేదు. 11వ రోజు అంటే 11వ రోజు చేసేయాలి. అష్టమి వచ్చినా ఏదొచ్చినా చేసేయాలి. మంగళవారం వచ్చినా. బారసాల చేసేటప్పుడు 21 రోజులు పూర్తయిన తర్వాతకి 21వ రోజు ఉదాహరణకు తల్లి ఆరోగ్యం బాగాలేదు, స్టిల్ తనకి బ్లీడింగ్ లాంటివి అవుతున్నాయి, లేదు అత్తగారు చిన్న వయసు రాలే అనుకోండి, తనకు కూడా ఏమైనా మెన్సెస్ ప్రాబ్లం ఉంటే ఆపేయాలి. ఆపి 21 కాదనుకోండి 23, 25వ రోజు, 23వ రోజు కానీ, 25వ రోజు కానీ, 27వ రోజు కానీ, 29వ రోజు కానీ, వీరైతే అసలు 27 లాస్ట్, 27వ రోజు వరకు. అంటే 27వ రోజు ఎందుకంటే ఆ నక్షత్రం మళ్ళీ వస్తుంది కదా 27వ రోజుకి, ఆ నక్షత్రం లోపు పూర్తి చేసేయాలి బారసాల. ఈ బారసాల చేసేటప్పుడు ఉయ్యాల్లో వేస్తారు, పురుడు పోతుంది, అన్ని వారి యొక్క ఆచార వ్యవహారాలు బట్టి పత్తి గింజలు వేసుకుంటూ వెళ్ళిపోయి బావిలో నీళ్లు తోడి ఆచారాలు ఉంటాయి కొన్ని, అవి చేసుకోవాలి. వీటి తర్వాతకి పిల్లలకు అన్నప్రాసన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాల డౌట్లు. అమ్మాయిలకైతే 5 నెలల 5 రోజులకని, అబ్బాయిలకైతే 6 నెలల 6 రోజులకని అంటారు. అయితే 5 నెలల 5 రోజులు అంటే 5 నెలలు పూర్తయిన 5వ రోజు అమ్మాయిలకి, అబ్బాయిలకైతే 6 నెలలు పూర్తయిన 6వ రోజు అని అర్థం. ఇది ఎప్పుడు? ఉదాహరణకు పిల్లవాడు ప్రీమెచ్యూర్డే పుట్టాడు అనుకోండి, ఈ 2 నెలలు కూడా పూర్తవ్వాలి. వాస్తవంగా బయటకు వచ్చిన తర్వాత వాడికి 2 నెలలు పూర్తవ్వాలి, అయిపోయిన తర్వాత లెక్క పెట్టుకోవాలి. 7th month పుట్టాడు అంటే 9 months కంప్లీట్ అయిన తర్వాత, వాడు 9th month కంప్లీట్ అయిన తర్వాత నుంచి కౌంట్ చేయాలి, అదొకటి. లేదు పిల్లవాడు హాస్పిటల్లోనే ఇంక్యుబేటర్ లో ఉన్నాడు, ఏదో ప్రాబ్లం వచ్చింది, జాండీస్ వచ్చింది అనుకోండి, 15 రోజుల నెల రోజుల ఉంటే ఆ నెల రోజుల టైం కూడా తీసేయాలి. వాడు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి లెక్క. ఎందుకు అంటే మన వైద్య విధానంలో, ఆరోగ్య శాస్త్రాల్లో మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదంలో చెప్పింది ఏంటంటే ఆర్గాన్స్ అన్ని ఫామ్ అవ్వాలి ప్రాపర్ గా, వాడికి అరుగుదల శక్తి పెరగాలి. అన్నప్రాసన జరిగినప్పుడు గణపతి పూజ చేసి, అన్నపూర్ణాదేవికి పూజ చేసి, మమ కుమారస్య కుమార్య, కుమార్తె గాని కుమారుడు గాని పుట్టినప్పుడు శారీరక దౌర్బల్య నివారణ సిద్ధ్యర్థం, శరీర పుష్ట్యర్థం, జీర్ణ వ్యవస్థ సంభావిత దోష పీడిత నివారణ సిద్ధ్యర్థం, మంచి జీర్ణ వ్యవస్థతో కూడినటువంటి దాంట్లో ఉండాలి, తిన్న ఆహారం అరగాలి, ఎన్నడూ కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదు తల్లి, ఎప్పుడు కూడా తిన్న తిండి అరగాలి, శరీరం దృఢంగా ఉండాలి అని సంకల్పం చేసి
ఎప్పుడు కూడా మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టాలా, తాత ఒళ్ళో కూర్చోబెట్టాలా, ఇదొక డౌట్ ఉంటుంది. డౌట్. ఖచ్చితంగా జాతకర్మలన్నీ తండ్రి ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని చేయాలి. ద్రవిడ నాట మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే మేనమామ చేస్తాడు తప్ప, లేదా ఏదైనా శాంతి అంటే బావమరిది బ్రతుకు కోరతాడు అంటారు కదా, ఇబ్బంది ఉంది అన్నప్పుడు బావమరిది ఎప్పుడు పక్కన ఉండాలి, ఆ యొక్క అంటే మేనమామ ఎప్పుడు పక్కన ఉండాలి అంతే తప్ప చేయడం లాంటివి చేయకూడదు. జుత్తు గీకడం కానీ, చెవులు కుట్టడం గాని, అన్నప్రాసన చేయడం గాని తండ్రి ఒళ్ళో కూర్చోపెట్టుకునే చేయాలి. అవునా గురుగారు, ఇది మొత్తం మేనమామే చేస్తారు అసలు ఎవరికైనా? అంతెందుకండి, ఎవరు కరెక్ట్ చేయలేదు కూడా. పెద్ద చాగంటి గారు వారు కూడా చెప్పారు చాలా వీడియోస్ లో. ఖచ్చితంగా జాతకర్మలు అన్నీ కూడా తండ్రి మాత్రమే, కర్ణవేది కానీ, జుత్తు గీకడం కానీ, అన్నప్రాసన కానీ తండ్రి చేత్తో పెట్టాలి. అది కూడా వెండి స్పూన్ కి బంగారం తొడిగి తీసి పెట్టాలి. గోరువెచ్చటి నీళ్లు పక్కకు పెట్టుకొని వీడు పెట్టిన తర్వాత ఒక చుక్క నీళ్లు తాపాలి. లేదు 3 సార్లే తాపాలి నీళ్ళు కూడా అన్నప్రాసన అప్పుడు. మొదట తాపాలి, మధ్యలో ఇంకెవరన్నా తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు పెట్టిన తర్వాతకి ఆఖరణ తల్లి తినిపించి అప్పటి నుంచి తల్లి తినిపించడం ప్రారంభం చేయాలి. ఆఖరణ తాపాలి, మొదలు తాపాలి, మధ్యలో తాపాలి, ఆఖరి తాపాలి, 3 సార్లు తాపాలి గోరువెచ్చటి నీళ్లు. అప్పటి నుండి రోజు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రమే లోపలికి వెళ్ళాలి, అంతకు మించి వెళ్తే నిమ్ము చేసింది. అది కూడా గోరువెచ్చటి నీళ్ళే తాపాలి. ఇలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి, చాలా తక్కువ మందికి తెలుసు. అవును గురుగారు, నేను కూడా వింతగా వింటున్నాను. దాని తర్వాతకి కూడా జుత్తు గీకేటప్పుడు కూడా 11 నెలలు పూర్తయిన తర్వాతకి 2వ సంవత్సరం పనికిరాదు, మళ్ళీ 3వ సంవత్సరం చేయాలి. ఇంకొక పిల్లవాడు కడుపులో పడితే కూడా పనికిరాదు. కాబట్టి అందుకనే కొన్ని ఇళ్ళలో చూస్తే ఈ పిల్లవాడు 2వ పిల్లవాడు పుట్టిన తర్వాత వీడికి ఇంత జుట్టు పెరిగిపోయింది. అందుకనే వీలైతే 9వ నెల లేకుంటే 7వ నెల చేసేసేయాలి. వాడికి మంచిగా మాడు గట్టి పడిందా చేసేయండి. మాడు గట్టి పడకపోతే 3 సంవత్సరాలైనా అలాగే ఆగాలి, అది నియమం అంతే. కాబట్టి ఇలాంటి చాలా విషయాలు జాతకర్మ విషయంలో మన వాళ్ళకి. ఉపనయన కర్మ విధిలో కూడా బ్రాహ్మణులకైతే గర్భాష్టకం తల్లి గర్భంలో పడ్డప్పటి నుండి కౌంట్ చేసి 8 సంవత్సరాలు పూర్తయిన తర్వాతకు ఉపనయనం చేయాలి. అదే గనక వాళ్ళు వైశ్యులు లేదా రాజులైతే 9 నుంచి 11 సంవత్సరాల వయసులో చేయాలి. అధమంలో అధమం 13 సంవత్సరాల వయసు వరకు చేసేసేయాలి. ఎందుకు చేయాలి అనంటే ద్విజులు ఉపనయనం చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ జన్మెత్తుతాడు. అప్పటి వరకు వాడికి ఉన్నటువంటి పేరులో బ్రాహ్మడైతే శర్మ అని, వైశ్యుడైతే శ్రేష్ఠి లేదా శెట్టి అని, లేదా అతను గనక క్షత్రియుడైతే ఆ యొక్క వర్మ అని వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే పేరు మారుతుంది. అప్పటి వరకు జాతక రీత్యా ఏవైనా సరే దోషాలుంటే ముందే చెప్పాను మీకు, బాలారిష్ట దోషాలు అని. అంటే లగ్నం నుంచి 8వ స్థానంలో చంద్రుడు గాని వేరే ఏవైనా పాపగ్రహ సంచారం జరిగితే పిల్లవాడికి 12 సంవత్సరాల లోపు విపరీతమైన ఆయుర్గండం ఉంటుంది. ఇలాంటివి పోతాయి అన్నమాట. ఏమైనా ఆరోగ్యం బాగాలేదు, పిల్లలకి విపరీతంగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి తరచూ, 12 సంవత్సరాలు దాటితే గానీ వీడి ఆరోగ్యం బాగుంటుందో లేదో, కరెక్ట్ గా ఉంటుందో లేదో తెలియదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ఇమీడియట్ గా ఈ ప్రాసెస్ లోకి తీసుకెళ్లిపోయి ఉపనయనం చేస్తారు. ఎందుకంటే వాడు మళ్ళీ జన్మెత్తుతాడు, ఆ దోషాలన్నీ పోతాయి. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి వీలైనంత వరకు చేస్తే, ఇంకోటి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఒక ప్రాపర్ గా, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఏవి పడితే అవి తినకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, పద్ధతిగా 2 పూట్ల స్నానం చేయాలి, త్రికాల సంధ్యావందనం చేయాలి, ఒక సిస్టమాటిక్ లైఫ్ లో పడిపోతాడు. అందుకని మన జాతకర్మలన్నీ కూడా మన మానవ జీవితానికి ఆరోగ్యంగా ఉండేటట్టుగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చాలా మందికి అది తెలియదు. ఈ వీడియోలో కూడా ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం గురుగారు, చాలా సంతోషం అండి.